హాయ్ శ్రీదేవి గారు. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. షూర్, లెట్స్ గో. శ్రీదేవి విజయ్ కుమార్ మీ రియల్ నేమా రీల్ నేమా? రియల్ నేమ్ అండి. మీ చైల్డ్హుడ్ హీరో క్రష్ ఎవరు? యాక్చువల్గా అంటే చాలా మంది ఉన్నారు, బట్ ఐ థింక్ ఫస్ట్ నాకు ఐ థింక్ ప్రభుదేవ గారే చాలా ఇష్టం అనుకుంటున్నాను. అదే ఫస్ట్ నాకు గుర్తుండేది. ప్రేమికుడు సినిమా చూసినప్పుడు చాలా ఇష్టం. మీ సినీ జర్నీ గురించి మీ మాటల్లో. నాకు తెలిసినప్పటి నుంచి నేను లిటరలీ ఫిలిమ్స్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే 5 years ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచే లవ్ ఫర్ ఫిలిమ్స్ వాజ్ దేర్. సో ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అనేది చాలా హ్యాపీ. మీరు వర్క్ చేసిన హీరోస్ నేమ్స్ చెప్తాము, వాళ్ళ గురించి మీ మాటల్లో. వినీత్ గారు. వినీత్ గారు రుక్మిణిలో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు నా సిస్టర్తో పాటు హీరోగా చేశారు ఆయన. బట్ చాలా క్లోజ్గా ఉండేవాడిని నేను. అప్పుడు చాలా అల్లరి ఎక్కువ, ఆయన్ని చాలా ట్రబుల్ చేస్తాను ఎందుకంటే ఆయన చాలా సాఫ్ట్. సో యా, చాలా ట్రబుల్ చేశాను. అబ్బాస్ గారు. ఈజ్ వెరీ స్వీట్ అండి. నా ఫస్ట్ తమిళ్ ఫిలింలో యాక్ట్ చేశాను ఆయనతో. ఆయన అప్పుడు చాలా పెద్ద హార్ట్ థ్రాబ్ లాగా అండ్ చాలా కైండ్ పర్సన్. జీవా గారు. జీవా గారితో నేను మనసంతా నువ్వే తమిళ్లో రీమేక్ చేశాను, తిత్తికిదే అని. సూపర్ హిట్ సాంగ్స్ కూడా. సో ఇట్ వాజ్ ఫన్ అండి. ధనుష్ గారు. ధనుష్ ఈజ్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో ఆయన వచ్చి పెద్ద టాస్క్ మాస్టర్. సో ఆయనతో నేను దేవదయ కండెన్ సినిమా అని ఒక సినిమా చేశాను. అప్పుడు ఆయన యాక్టరే కానీ అప్పుడే ఆయన అన్ని క్రాఫ్ట్స్లో చాలా వెరీ వెల్ నాలెడ్జ్ ఉండింది. సో ఈజ్ అమేజింగ్లీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. రవితేజ గారు. ఆయనతో ఫన్ అండి. షూటింగ్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు చూసినా సెట్ వైబ్రెంట్గా ఉంటుంది. సో వీరా చేసింది చాలా హ్యాపీ నాకు. నారా రోహిత్ గారు. రోహిత్ గారు చాలా క్వైట్ పర్సన్ అండ్ వెరీ వెరీ మంచి పర్సన్ అని చెప్పాలి. ఆయనలో కొంచెం కూడా ఒక సినిమాటిక్ ఇది యాటిట్యూడ్ అనేది అస్సలు ఉండదు. చాలా సాఫ్ట్. సో దట్ ఈస్ వెరీ వెరీ నైస్ థింగ్ అబౌట్ హిమ్. శివరాజ్ కుమార్ గారు. ఆయన ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అండ్ లెజెండరీ సీనియర్ యాక్టర్. సో ఆయనతో వర్క్ చేయడం వాజ్ నాకు అంటే నేను అప్పుడు కొత్తలో ఉన్నాను అండ్ సచ్ అ బిగ్ యాక్టర్, కానీ ఆయన అస్సలు ఒక్క నిమిషం కూడా నన్ను అట్లా ట్రీట్ చేయలేదు. హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ అండ్ వార్మ్ టు మీ. ప్రభాస్ గారు. స్వీట్ హార్ట్ అండ్ ద స్వీటెస్ట్. నా ఫస్ట్ హీరో అండ్ ఆల్వేస్ వెరీ వెరీ స్పెషల్. సో ప్రభాస్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డార్లింగే. ఈశ్వర్ మూవీలో మీరు ప్రభాస్ గారితో చేసిన ఫస్ట్ సీన్ ఏంటి? యాక్చువల్గా ఇది ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. నేను ఒక బైక్ ఉంటుంది, అది ఇన్ఫ్యాక్ట్ ముందుకి ఏ బైక్ వెళ్తుంది అది అనేది. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ ద ఫస్ట్ షాట్. టాన్బన్ నెక్లెస్ రోడ్లో షూట్ చేసాము. సో ఫస్ట్ టైం నేను ఆయనతో షూట్ చేసింది అదే. సో ఆయన సైకిలా నా బైకా అని ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంది. సో అది ఫస్ట్ షూట్ చేసాం. వాట్ ఈస్ యువర్ ఇన్కంప్లీట్ డ్రీమ్? నేను యాక్చువల్గా అట్లా ఒక్కటి అనేది ఎప్పుడు పెట్టుకుని దాంట్లో ఫోకస్ పెట్టనండి. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఇది సో డ్రీమ్ ఇదే ఉండాలి అని లేదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ షుడ్ బీ ద బెస్ట్ అండ్ హ్యాపీగా ఉండాలి. సో అదొక్కటే నేను పెట్టుకుంటాను. సో ఏమవుతుందో అలానే జరగని అని. విచ్ డే ఈజ్ యువర్ స్పెషల్ డే ఇన్ ఎ ఇయర్? మై ఫాదర్స్ బర్త్డే August 29th. డాడీ అంటే నాకు ప్రాణం. సో ఆయన బర్త్డే ఇస్ వెరీ వెరీ స్పెషల్. ఇప్పుడు కాంపిటీషన్కి నా డాటర్ బర్త్డే కూడా ఉంది. సో ఈక్వలీ ఎస్. మీరు లైఫ్లో ఏ విషయానికైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నాట్ రియల్లీ అండి. అంత పెద్ద రిగ్రెట్ అనేది నాకు ఇప్పటి వరకు లేదు. టచ్ వుడ్ అట్లా నేను చెప్పినట్టు అంత ఫీల్ అవ్వను. బట్ చిన్న వాటికి డెఫినెట్గా అది ఉంది. పెద్దదికి ఏం లేదు. మీరు ఇప్పటి వరకు ఇలాంటి రోల్ చేయలేదు అన్న రోల్ ఏంటి? చాలా రోల్స్ ఉన్నాయండి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి చేయాలనేది. సో ఇంకా చేయాలని వెయిట్ చేస్తున్నాను. సో ఐఎమ్ హోపింగ్ ఐల్ గెట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాము, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ దేన్ని నమ్ముతారు, లవ్ ఆర్ ఫ్రెండ్షిప్? 2. ఇది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. టీ ఆర్ కాఫీ? కాఫీ. నూడిల్స్ ఆర్ ఫ్రైడ్ రైస్? ఫ్రైడ్ రైస్. యాక్షన్ మూవీస్ ఆర్ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ ఆల్వేస్. షార్ట్స్ ఆర్ రీల్స్? Reels.
కానీ నేను అంత చెయ్యను, బట్ ఐ లైక్ రీల్స్. వెజ్ ఆర్ నాన్ వెజ్? అయ్యో ఫుల్ పక్కా నాన్ వెజిటేరియన్. ఎక్స్ట్రోవర్ట్ ఆర్ ఇంట్రోవర్ట్? ఎక్స్ట్రోవర్ట్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ నాకు, బట్ ఐ లైక్ లవ్ మ్యారేజెస్ ఆల్సో. సో బట్ నేను అరేంజ్ మ్యారేజ్ కాబట్టి, బట్ లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను, రెండు కలిపి. టెలివిజన్ ఆర్ మూవీస్? మూవీస్. ఫైనల్ గా ఒక టంగ్ ట్విస్టర్. ఛాన్సే లేదండి, కష్టం. కప్ప కప్ప పక్కన కప్ప, 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 కప్ప కప్ప కప్ప. I said 4 times కదా, అయితే ఓకే.